అయితే రాజశ్యామల తత్వాన్ని యోగపరంగా అర్థం చేసుకోవాలి అంటే ఆరాధనాపరంగా ఉంది. యోగపరంగా మనల్ని అర్థం చేసుకోవాలంటే అనాహత స్వరూపిణిగా, ప్రేమతత్వ స్వరూపిణిగా అంటారు. అది ఆ యొక్క తత్వాన్ని మనలో ఎలా నింపుకోవాలి అంటే కుండలిని ఏదైతే ఉందో అదే రాజశ్యామల తత్వం. ఆ కుండలిని శక్తి రాజశ్యామల. అందుకే మీకు ఇందాక ఫస్ట్ చెప్పాను అగరబత్తుల పొగ ఎలా వెళుతుందో. ఎందుకంటే కుండలిని శక్తి కూడా మన లోపల ఆ విధంగానే వస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఉపాసన చేయడం మొదలుపెట్టామో ఆటోమేటిక్గా ఆ కుండలిని ఎనర్జీ అన్నది పైకొచ్చి మన లోపల విష్ణు గ్రంథి అనే గ్రంథిని విభేదన చేసి అమ్మ అనాహతంలో ప్రవేశించడం ద్వారా ఫస్ట్ వైఖరి వాక్ దేవత కాబట్టి మాటల్లో మార్పు రావడం, దాంతోపాటు మనకి పూర్తిగా జ్ఞానం అంటే నిజం ఏమిటి అబద్ధం ఏమిటి, నిజానికి అబద్ధానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అప్పటి వరకు ఏంటంటే శరీరం మీద మోహం ఎక్కువ ఉంటుంది. రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే రహోయాగం ఎప్పుడైతే జరగడం మొదలు పెడుతుందో, రహోయాగం అంటే ఏంటి అంటే నిరంతరం జరిగే యాగము అని. అది ఒక యోగం. ఆ నిరంతరం జరిగే యాగం రాజశ్యామల ఉపాసనలో అవుతుంది. అంటే ఏం లేదు, కుండలిని శక్తి పైకి వెళ్ళి అమృతంతో కలిసి ఆ రెండు కలిపి మొత్తం శరీరం అంతా అన్ని చక్రాల్లోనూ తిరుగుతూ ఉండడమే రహోయాగం అని అంటారు. ఈ యాగాన్ని రాజశ్యామల ఉపాసనలో మనం అనుభవించవచ్చు. ఏం చేయక్కర్లే, ఒక్క మంత్రం నిజంగా మనం కూర్చుని ఎటూ దృష్టి పెట్టకుండా ఆవిడ మీదే భక్తితో కనుక చేయగలిగితే ఇది చాలా త్వరితంగానే జరుగుతుంది. కానీ మన మనస్సు ఇటు అటు ఊక్కూడదు. అయితే రాజశ్యామల అమ్మవారిని మనస్సు అన్నారు కాబట్టి మానసిక స్వరూపిణిగా, మనశ్శాంతి స్వరూపిణిగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఉపన్యాసం ఆమెను తలుచుకుంటే మానసిక శాంతి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందని. రాజశ్యామలకి మనసుకి సంబంధం ఏంటి? మనసుకి సంబంధం ఏంటి అంటే అనాహత ధ్వని అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అనాహత ధ్వని వింటే చాలు మనం యోగంలో గొప్ప అయిపోయినట్టే అని చెప్తారు అందరూ. ఆ అనాహత ధ్వనే రాజశ్యామల. ఎప్పుడైతే మనం ఆవిడ్ని చేయడం మొదలు పెడుతున్నామో ఆ ఓంకార శబ్దాన్ని, ఆ నాదాన్ని మీ లోపల మీరే విన్నారో. అందుకే మీరు వేదం ప్రకారం చూసినప్పుడు వేదంలో ఫస్ట్ వచ్చిన రాగాలు సంగీతంలో అంటే క్లాసికల్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను. ఈవెన్ సంగీత మాతృక అనడం కూడా మీరు వినే ఉంటారు. శ్యామే సంగీత మాత అని పిలుస్తారంటే శ్యామ సంగీతానికి తల్లి. ఈ సంగీత మాత ఎందుకయిందంటే అందులో చూడండి 72 రాగాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చిన రాగాలు. ఈవిడ ఆవరణంలో కూడా 72 మంది దేవతలు ఉంటారు. మన శరీరంలో కూడా 72,000 నాడులు ఉంటాయి. ఒక్క రాగం పాడితే 1000 నాడులు శుద్ధవుతాయి. అదే ఆ ఒక్క రాగం ఒక దేవత పేరు చదివితే చాలు అంటే ఏంటి అంటే ఈ 3 లింక్ అనమాట. ఈవిడ ఏం చేస్తా అనాహత ధ్వని వినాలి అంటే ఫస్ట్ ఇదంతా ప్యూరిటీగా ఉండాలి. మళ్ళీ మీకు ఆవిడ సూర్యుడికి అధిదేవత అవడానికి కూడా రీజన్ అదే. మీరు ద్వాదశాదిత్యులు అని విన్నారు. సూర్యమండలం అంటే 12 మంది ఆదిత్యులు, తపిని తాపిని ధూమ్ర మరీచి వీళ్ళందరూ. ఈ 12 మంది ఆదిత్యులు ఏంటంటే 12 రకాల ఎమోషన్స్ లోపలికి వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి అంటే శరీరంలో 6 రుచులు ఉంటాయి. 6 రుచులు ఏంటి? శ్లేష్మం, మధురం, క్లోమం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రసాలు, లవణం, ఈ రుచులు ఏవైతే ఉన్నాయి, ఈ రుచులను ఎందుకు పెట్టారు లోపల ఈ టేస్ట్లన్నింటినీ అంటే నాడీ మండలాన్ని శుద్ధి చేయడానికి పెట్టారు. ఈ శుద్ధి చేయడానికి పెట్టినవి ఏమయ్యాయిట అంటే ఇక్కడ వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు, వీటిని కర్మేంద్రియాలు అంటారు. మనకు తెలుస్తున్నదే. జ్ఞానేంద్రియాల నుంచి ఏంటి మంచి చెడు అన్ని గ్రాస్ప్ చేసేస్తున్నాం లోపలికి. అంటే వీళ్ళేమనుకుంటారు తిన్నది కాదు, విన్నది, చూసింది, వాసన పీల్చింది అన్ని మంచులు చెడులు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి గుండె ద్వారా పొట్టలోకి వెళ్ళి ఏమవుతున్నాయి? మంచేమో రక్తం కింద మారి పైకి వస్తుంది, చెడేమో కిందకి వెళుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చేసిన పని ఏంటంటే స్వాదిష్టాన చక్రానికి కూడా అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. అక్కడ ఒక లక్షణం తెచ్చుకున్నాం కొత్తగా, పెద్ద అవుతున్న కొద్దీ. అంటే 5వ సంవత్సరం వరకు మంచిగా ఉన్నాం. 6వ సంవత్సరంలోకి వచ్చేసరికి మన దగ్గర వచ్చిన లక్షణం ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకో అనుకుంటా అంట. ఈ సృష్టిలో కనిపించిన ప్రతి ఒక్కళ్ళతోనూ పోల్చుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే పోల్చుకుంటున్నామో ఏమవుతుందంటే వాళ్ళతో పోటీ పడాలనిపిస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఏంటంటే ఇదంతా కాంపిటేటివ్ వరల్డ్ అండి అంటాం.
కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరితోనూ పోటీ పడకపోతే ఎలాగండి అంటాం. కానీ పోటీ పడితే ఏం ఉపయోగం ఉందో చూడండి. ఎందుకంటే ఇది అసలు కాంపిటేటివ్ వరల్డ్ కాదు. ఎందుకు మనుషులు ఎప్పుడు కాంపిటేట్ చేయకూడదు. ఎందువల్ల చేయకూడదు అంటే మానవుడికి మానవత్వం ఉండాలి, అంతేకాని జంతువులకే ఉంటుంది కాంపిటీషను. కోఆపరేషన్ అంటే ఇప్పుడు నేను మీరు ఒకే పని చెయ్యొచ్చు, కానీ నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే మీనాక్షి అంటే అర్థం ఏమిటి, నా ఫోకస్ నాకు ఉండాలి. నేను మీ వైపు ఎప్పుడు చూస్తున్నానో ఇద్దరం ఒకటే చేస్తున్నాం కదా అని నా ఫోకస్ నా దాని మీద ఏమవుతుంది, దీన్ని వదిలి అటు చూస్తున్నాను. అప్పుడు మీలా అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. ఈ నేచర్ ఒకటి కాదు. అందుకే ఇక్కడ శిష్ట పూజిత అని చెప్పడానికి కూడా కారణం. శిష్టేష్ట అంటే ఏంటంటే మన ఇద్దరం ఒకే పని చేస్తున్నా సరే మీ నేచర్ ప్రకారం ఆ పని చేయాలి, ఈ నేచర్ ప్రకారం ఈ పని చేయాలి. ఇద్దరం అవసరమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి తప్ప కాంపిటేట్ అవ్వకూడదు. అంటే కోఆపరేట్. అందుకే తెలుగులో కలివిడి, కలిసి ఉండాలి, విడిగా పని చేయాలి ఎవరిది వాళ్ళు. అందుకే కలివిడి అంటారు. కలిసి ఉండండి, విడిగా పని చేయండి అంటే ఎవరి పని వాళ్లే చేయాలి, ఎవరి నేచర్ ప్రకారం. అది మనకు అర్థమయ్యే వరకు ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫస్ట్ మన లోపలికి వచ్చేసే రాక్షసత్వం పేరేమిటి అంటే ఈర్ష్య, అసూయ అంటారు, జలస్ అంటారు. చూసారా, ఆ జలస్ ద్వారా ఏమవుతుంది అంటే చెడు బయటికి వెళ్ళిపోవాల్సింది కాస్త ఏమవుతుంది మళ్ళీ లోపలికి పట్టులోకి వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో ఈ రసాలు కాస్త ఏమవుతున్నాయంటే అయితే పెరుగుతాయి, లేకపోతే తగ్గుతాయి. మీరు అందుకే ప్రతి రసానికి 2 జబ్బులు వస్తాయి. అవే 12 ఎమోషన్స్. 6 రసాలు 12 ఎమోషన్స్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఏం చెప్పక్కర్లే. లవణం పెరిగిపోయింది అనుకోండి హై బీపీ అంటున్నారు, తగ్గిపోతే ఏమంటున్నారు లో బీపీ. తర్వాత షుగర్ పెరిగితే హై షుగరు, తగ్గితే లో షుగర్, మధురం పెరిగితే. ఇలా ప్రతి రసానికి 2 జబ్బులు 12 అయ్యాయి. వాటికే పిల్లలు, మనవలు, మునిమనవలు పుట్టేసి ఇప్పుడు రకరకాల జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి. వాటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఒకే ఒక కారణం. అదేంటి అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం. అంతే. కంపారిజన్. ఈ కంపారిజన్, ఈ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది ఎప్పుడు పోతుంది అంటే ఫస్ట్ మీతో పోల్చుకోకూడదంటే నా దగ్గర అన్నీ ఉన్నాయని నేను ఫీల్ అవ్వాలి కదా. అసంతృప్తి ఉండడం వల్లే అందరితో పోల్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఇక్కడ సంతృప్తి అన్నది వచ్చిందో ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం మంత్రం చదువుతున్నామో ఈ సూర్యుడు 12 మంది సూర్యుల్ని ఏం చేస్తుంది, గుండెల్లోకి తీసుకొచ్చి పెట్టేస్తుంది. సూర్యుడు ఏం చేస్తాడు, ఆరోగ్య ప్రదాత అని చెప్పి అందరూ ఆదిత్య హృదయం ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే 12 మంది సూర్యులు 12 మంది ఎమోషన్ల మీద బ్యాలెన్స్ చేస్తారు. అందుకే మనకి మన హిందూ ధర్మంలో ఏది పెట్టినా అది గొప్పదే. 12 సంవత్సరాలకోసారి నదులకు పుష్కరాలను వస్తున్నాయి. వెళ్ళి అక్కడ స్నానం చెయ్యండి అన్నారు. మంత్రం చదువుతూ స్నానం చెయ్యండి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రం చదువుతూ స్నానం చేసామో ఆ మంత్రశక్తి ద్వారా ఆ నీటిలో ఉన్న సౌరశక్తి, పుష్కరం అంటే అర్థం ఏమిటి, ఆ నదికి సంబంధించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ నది సూర్యుడు కలయికతో వచ్చేదాన్నే పుష్కరం అంటున్నారు. అక్కడ మీరు మంత్రంతో స్నానం చేయడం వల్ల ఏ శక్తి మీ లోపలికి వస్తుంది, నీరు ఈ సూర్యుడు కలిసిన శక్తి. నీరు ఎక్కడుంది అంటే స్వాదిష్టాన చక్రం. ఎందుకంటే శరీరాన్ని పాంచభౌతికరణమైనప్పుడు మూలాధారమేమో భూతత్వం అయితే స్వాదిష్టానం జలతత్వం. సో ఆ జలతత్వం ద్వారా ఏమవుతుంది, అక్కడ ఉన్న చెడు కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా అనాహతానికి వచ్చేసరికి సూర్యుడు వాయుతత్వం. ఎప్పుడైతే ఈ సూర్యుడు యొక్క శక్తి అనాహతానికి వచ్చిందో ఈ 2 ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో మధ్యలో ఉన్నదంతా ఏమవుతుంది, ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి వల్ల, ఆ కాంతి వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చేసిందో ఆ రావడం ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా మనకి అమ్మ యొక్క తత్వం అర్థమవుతుంది. ఎప్పుడైతే అమ్మ తత్వం మనకు అర్థమైందో అప్పుడు ఏమవుతున్నాం మనం చూడండి. అసలు అంటే ఈ మాసంలో చేయడం అని కానీ లేదా అసలు ఈ అమ్మవారిని పూజ చేస్తే నాకేమొస్తుంది అనుకునే బదులు మన ఆత్మశక్తి ఎంత బాగా పెరిగితే మనం అనుకున్న కార్యాలన్నిటినీ అంత ఇప్పుడు లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్గా అయిపోయామో అప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ దేన్ని చూడగలం, మీరు ఏం చేస్తున్నారో దాన్ని చూడగలుగుతారు. మీ పన్నే
ఎప్పుడైతే మీరు మీ వర్క్ అంతే, ఈ రెండింటి మధ్యలోనే. అందుకే ఇక్కడ ఏంటంటే ఈవిడ క్రియాశక్తి, ఓన్లీ మాట్లాడడం ఉండదు ఇక్కడ. ఎక్కువ మాట్లాడేయడం, లేకపోతే నేను ఇంత గొప్ప అంత ఇవన్నీ వేస్ట్. నువ్వేం చేస్తున్నావో అది చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలని నేర్పిస్తుంది? పని పని పని, క్రియాశక్తి అవ్వడం వల్ల. అందుకని నువ్వు చేసి పని తప్ప ఫైనల్గా రిజల్ట్ ఏది ఇస్తుంది? మీరు మాట్లాడిన మాట ఇవ్వదు, మీరు చెప్పిన ప్లాన్ ఇవ్వదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానమే ఇస్తుంది. సో అది నేర్పించే తల్లే రాజశ్యామల.